ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దుమ్ము రేపుతోంది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే వరుస విజయాలతో ఫైనల్కు చేరి టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అద్దరగొట్టేస్తోంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి మొత్తంగా 5 సార్లు ఫైనల్ చేరిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఏ జట్టు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇన్నిసార్లు ఫైనల్కు చేరలేదు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో విజయవంతమైన జట్టుగా భారత్ నిలిచింది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీగా పిలుస్తున్న ఐసీసీ నాకౌట్ టోర్నీ 1998లో తొలిసారి ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ను విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ టోర్నీని తీసుకొచ్చింది. ప్రస్తుతం 9వ ఎడిషన్ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరుగుతోంది. దీనిలో అత్యధికంగా భారత జట్టు 5 సార్లు ఫైనల్కు చేరింది. తాజా ఎడిషన్ కాకుండా అంతకుముందు 4 సార్లు తుదిపోరుకు అర్హత సాధించింది. 2000, 2002, 2013, 2017లో భారత్ ఫైనల్కు చేరింది. 2000లో న్యూజిలాండ్ చేతిలో, 2017లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 2002లో వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు కాగా శ్రీలంకతో పాటు ట్రోఫీని పంచుకుంది. ఇక 2013లో ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి రెండోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. 2000 ఎడిషన్లో ఫైనల్ చేరినప్పుడు కివీస్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ దిగిన భారత్ 264 పరుగులు చేయగా మన బౌలర్లు విఫలమవడంతో న్యూజిలాండ్ టార్గెట్ను ఛేదించింది. తర్వాత 2002 ఎడిషన్లో శ్రీలంక, భారత్ తలపడగా వర్షంతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ఇక మళ్లీ 2013లో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టగా ఇంగ్లాండ్తో జరిగిన టైటిల్ పోరులో గెలిచింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ అద్దరగొట్టింది. ధోని సారథ్యంలోని భారత్ కేవలం 129 పరుగులే చేయగా ఇంగ్లాండ్ను 124 పరుగులకే కట్టడి చేసి ఛాంపియన్గా నిలిచింది. తర్వాత 2017 ఎడిషన్లోనూ భారత్ టైటిల్ ఫేవరెట్గా అడుగుపెట్టి ఫైనల్కు దూసుకొచ్చింది. కానీ తుదిపోరులో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. పాకిస్తాన్ 338 పరుగులు చేయగా మన జట్టు 158 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్స్ కు చేరిన టీమిండియా 2 సార్లు కప్తో తిరిగి వచ్చింది. ఇప్పుడు టైటిల్ ఫేవరెట్స్ గా దూసుకెళ్తూ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది.